హెయిర్ అనేది స్కాల్ప్లో ఆర్ బియర్డ్ ఏరియాలో ఎక్కడైనా కాయిన్ షేప్డ్ ఆర్ ప్యాచెస్ లాగా లూజ్ అవుతున్నారా? దీన్ని ఎలోపీషియా ఏరియేటా అంటాము. తెలుగులో దీన్ని పేను కొరుకుడు అని కూడా అంటారు. హలో అండి, నేను మీ డాక్టర్ ఉజ్వల, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అట్ యువర్ స్కిన్ అండ్ హార్ట్ క్లినిక్ వైజాగ్. సో ఎలోపీషియా ఏరియేటా అనేది ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే మన బాడీ ఇమ్యూనిటీ అనేది మన హెయిర్ ఫాలికల్ అగెయిన్స్ట్గా యాక్ట్ అవ్వడం వల్ల హెయిర్ అనేది లూజ్ అవుతాము. యూజువల్గా ఇది ప్యాచెస్లోనే జరుగుతుంది. స్కాల్ప్లోని, బియర్డ్లోని, ఐబ్రో ఏరియాస్లోని, మొస్టాచ్ ఏరియాస్లోని దీన్ని మనం చూడొచ్చు. ఇది జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్న వాళ్ళలో జరుగుతుంది. డస్ట్ అలర్జీ తత్వం ఎక్కువ ఉన్న స్ట్రెస్సెస్ వల్ల కూడా జరగచ్చు. సో దీన్ని మనం ఫస్ట్ ప్రాపర్గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో టాపికల్ అండ్ ఓరల్ మెడికేషన్తో పాటు ఇంట్రాలీజనల్గా ఇంజెక్షన్స్ అనేది ఇస్తాం. మినాక్సిడిల్ కూడా కొంతవరకు హెల్ప్ అవ్వచ్చు. పిఆర్పీస్ కూడా హెల్ప్ చేస్తాయి. ఇక్కడ ఈ కేసులో మనం ప్యాచ్ అనేది బియర్డ్ ఏరియాలో చూస్తున్నాము. సో బియర్డ్ ఏరియాలో ప్యాచ్ లూజ్ అవ్వడం వల్ల ఆ ఏరియాలో మనం ఒక ఇంజెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. దీన్ని ఇంట్రాలీజనల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది అంటాం. యూజువల్గా ఒక సెషన్తోనే హెయిర్ రావచ్చు, బట్ కొంచెం సివియర్ కేసెస్లో అయితే 2 to 3 సెషన్స్ కూడా పడుతుంది. సో వీటికి హెల్తీ డైట్ ఇంకా న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ కూడా అవసరం ఉంటాయి.